గడగడ వణుకుతూ చూడండి, ఆ దయ్యం గడగడ వణుకుచు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. సైతానా నోరు తెరవా, అరుస్తూ చేతబడి దురాత్మ కడుపులో. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నా? భయం భయం భయం. ఈ బిడ్డకు భయం పెట్టేది నువ్వేనా? నువ్వే భయం పెడుతున్నావు. ఇక రా, బయటికి రా. ఇక భయం పెట్టే దురాత్మకు భయం ఏందో చూపిద్దాం. భయం. దయ్యములు నమ్మి వణుకుచున్నామని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఇప్పుడు గడగడ వణికిపోతుంది చూడండి. గడగడ బయటికి రా. గడగడ వణుకుతూ చూడండి, ఆ దయ్యం గడగడ వణుకుచు యేసుక్రీస్తు నామములో. ఏమనిపిస్తుంది దయ్యం నీకు? గుంజుతున్నాము. అగ్ని గంధకాలు గుంజేస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో. ఇక ఈ బిడ్డ ఒంట్లో ఉండడానికి వీల్లేదు. యేసయ్య బిడ్డను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి. లేవండమ్మా, లేచి ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండమ్మా. చెక్ చేసుకోండమ్మా. అద్భుతకరంగా దేవుడు విడిపించిండు. మైండ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయింది. దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఎస్, గట్టి కళ్ళు మూసుకోండి. యేసు నామములో ఒంట్లో ఉన్న దురాత్మ కూడా, మీ ఒంట్లో ఒక దురాత్మ ఉంది. నోరు తెరవా. సైతానా నోరు తెరవా, అరుస్తూ పట్టలోకి. అగ్ని గంధకాలు చేతబడి దురాత్మ కడుపులో. 1,00,000 కోట్ల గంధకాలు సుడిగాలి వలె తిరుగుతున్నాయి. గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఇది ఒక చేతబడి దురాత్మ. చేతబడి దురాత్మలో కడుపులో 1,00,000 కోట్ల గంధకాలు సుడిగాలి వలె మొత్తం కడుపంతా పిండేస్తుంది, తలంతా తిప్పేస్తుంది. చేతబడి దయ్యం ఇది. యేసుక్రీస్తు నామములో వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అలాగే అలాగే. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? భయం భయం. ఈ బిడ్డకు భయం పెట్టేది నువ్వేనా? నువ్వే భయం పెడుతున్నావు. ఎన్నాళ్ళ నుంచి పెడుతున్నావు? 2 సంవత్సరాల నుంచి బిడ్డ పెడుతున్నావు. ఎందుకు భయం పెడుతున్నావు? ఈ బిడ్డను చంపేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు? 2 ఏళ్ళ నుంచి వచ్చి ఏం చేస్తున్నావు? ఇంకా భయం పెట్టిస్తున్నావు. నువ్వు చేతబడి దురాత్మవా? నువ్వు చేతబడి దురాత్మవి. ఇంకా ఈ ఒంట్లో ఏ సమస్యలు పుట్టించావు? ఏ ఆరోగ్య సమస్యలు పుట్టించావు? షుగర్ పెట్టింది నువ్వేనా? సాల్ట్ అయితే లేదు, షుగర్ పెట్టావు. సైతం షుగర్ తెచ్చి పెట్టిందంట. ఇంకేం తెచ్చావు? ఇంకా భయం గుబులు పెట్టావు. ఇక రా, ఇక భయానికే భయం. ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తే నువ్వేనా? నువ్వే చేస్తున్నావు. ఇక రా, బయటికి రా. ఇక భయం పెట్టే దురాత్మకు భయం ఏందో చూపిద్దాం. భయం. దయ్యములు నమ్మి వణుకుచున్నామని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో భయపెట్టే దయ్యం ఇప్పుడు గడగడ వణికిపోతుంది చూడండి. గడగడ కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. బయటికి రా. గడగడ వణుకుతూ చూడండి, ఆ దయ్యం గడగడ వణుకుచు యేసుక్రీస్తు నామములో ఒళ్ళంతా అగ్ని గంధకాలు. ఒళ్ళంతా అగ్ని గంధకాలు. నోరు తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడు దయ్యానికి భయం పెట్టే దయ్యానికి భయం వచ్చేసింది. ఏమనిపిస్తుంది దయ్యం నీకు? గుంజుతున్నాము. అగ్ని గంధకాలు గుంజేస్తున్నాయి. ఇక రా, ఫాస్ట్ గా. యేసుక్రీస్తు నామములో. ఇక ఈ బిడ్డ ఒంట్లో ఉండడానికి వీల్లేదు. యేసయ్య బిడ్డను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. యేసుక్రీస్తు గట్టిగా చప్పట్లు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి. లేవండమ్మా, లేచి ఒకసారి లేచి నడిచి చెక్ చేసుకోండమ్మా. ఎస్, లేచి ఒకసారి నడిచి అటువైపు వెళ్ళి చెక్ చేసుకోండమ్మా. స్వస్థ కలుగుతుంది యేసుక్రీస్తు నామములో. చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండమ్మా. మళ్ళీ ఎలా వెళ్ళి చెక్ చేసుకోండమ్మా.
రైట్ ఎస్ అనుకోండి అమ్మా, ఇటువైపు తిరగండి. ఎస్ మా అమ్మకు మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. పోయిన వారం ఫస్ట్ టైం వచ్చిన ఆ. వచ్చిన తర్వాత ఇంకా నేను 2 రోజులు బాగా ప్రార్థన చేసుకొని వచ్చిన. మౌనిక చనిపోవాలని 15 రోజుల నుంచి అనుకుంటుందని మీ దగ్గరకు వచ్చేదాకా నాకు చెప్పలేదు. మీకు చెప్పలేదు. నాకు ఏదో చెప్పలేదు. లాస్ట్ వీక్ ఇక సండే ప్రేయర్ లైన్ లో ప్రార్థన చేసినప్పుడు చెప్పలేదు. అద్భుతకరంగా దేవుడు విడిపించిండు. నాకైతే చాలా సంతోషం అనిపించి ఈసారి మా ఆయనను కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీ అమ్మాయిలు ఇప్పుడు ఏ మార్పు కనిపిస్తుందమ్మా? మా అమ్మాయి ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. తనకు ఉన్న మైండ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయింది. మైండ్ అంతా ఫ్రీ. ఇదివరకు ఎలా ఉండేదమ్మా మైండ్? వరకు నాతోటి ఏమి మాట్లాడకపోయేది, ఏం చెప్పకపోయేది. తనకు ఒక జీవితంలో కొంచెం బాధ ఉండే. ఆ బాధను బట్టి తను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ డిప్రెషన్ నుంచి అదంతా నుంచి కొంచెం మంచిగా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2వ వారం కూడా వచ్చినాం అయ్య గారు మీ మందిరంకు. దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఎస్ గట్టి కళ్ళు మూసుకోండి.